హాయ్ గైస్, ఈరోజు మనం ఆర్డర్ ఇవ్వడానికి కసూరు వెళ్తున్నాం అనమాట. కసూరు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఆర్డర్ కాస్ట్ వచ్చి ఒక డబ్బులు వచ్చి 1417 రూపాయలు మన ఇండియా కరెన్సీ. ఇక్కడ వచ్చి 5 కేడీల రూబా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ముందు వెళ్తుంది చూసారా, ఎక్కడ కార్లు ఆగిపోతే తీసుకెళ్ళే ట్రక్ అనమాట ఇది. ఇక్కడ అన్ని కార్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కార్లను తీసుకెళ్ళే ట్రక్ అనమాట. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అతను వచ్చి తీసుకెళ్ళి మెకానిక్ షెడ్ కాడ దించుతాడు అనమాట ఆ కార్ని. దానికి డబ్బులు ఛార్జ్ చేస్తాడు అనుకోండి. మీకు చెప్పాలని చెప్తున్నాను అనమాట. చూసారా అది ఎలా ఉందో? నైట్ టైం తిరుగుతాయి అనమాట బండ్లు ఎక్కువ. పగలు తిరగడం ఎక్కువ, నైట్ టైం ఎక్కువ తిరుగుతాయి. ఎందుకంటే నైట్ టైము ఆగిపోతాయని బండ్లు. పగలు కూడా ఎక్కడో ఒక కారు తిరుగుతాయి, మనకు అంత మాట కనబడవు అవి. నైట్ అయితే లైట్లు వేసుకొని అలాగా ఎవరైనా ఆపుతారేమో అని చూస్తూ ఉంటారు అనమాట. కసూరు బ్లాక్ 3కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బ్లాక్ 3 వచ్చి స్ట్రీట్ 1. హౌస్ నెంబర్ చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా మన తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటే చూస్తే మళ్ళీ ఇలా మీ వీడియో ఇంట్లో పెట్టారు, టీవీలో పెట్టారు అని చెప్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే హౌస్ నెంబర్ చెప్పట్లేదు. కసూరు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి అహ్మది నుంచి కసూరు వచ్చి కరెక్ట్గా 19 కిలోమీటర్లు 19 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మ్యాప్ కనబడుతుందా? 19 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఓకే, నచ్చితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వ్యూ చూడండి ఎలా ఉంటుందో. సిటీలోకి వెళ్తున్నాం. సిటీ దగ్గరికి అంటే కొంచెం ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే సిటీ వచ్చేది అనమాట. కసూరు నుంచి ఇంకో 20 km వెళ్తే సిటీ వచ్చేది. ఈరోజు మనం ఎక్కబోయే రోడ్లు చెప్తున్నాను. ముందుగా మనం వెళ్ళేది 212 రోడ్డు. ఈ రోడ్డు వచ్చి స్పీడు 80 కిలోమీటర్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోడ్డు వచ్చి 80 కిలోమీటర్ల స్పీడ్. బోర్డు ఉంది చూడండి, మీకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 సైడ్లు ఉంది. మనం ఇక్కడ నుంచి 40 రోడ్డు ఎక్కాలన్నమాట. 40 నెంబర్ రోడ్డు ఎక్కాలి. కనబడుతుందా పైన బోర్డు మీద? 212 40 కువైట్ సిటీ రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది వచ్చి 80 స్పీడ్ రోడ్డు. మొత్తం లైట్లతో మెరిసిపోతాయి అన్నమాట రోడ్లు. ఇక్కడ కొంచెం నీట్గానే ఆంతాయి అన్నమాట రోడ్లు. కింద నుంచి పైకి ఎక్కుతారు అనమాట. సిటీలో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పైకి వెళ్తారనమాట. ఫాహిల్ వెళ్ళేటోళ్ళు అనమాట వీళ్ళందరూ. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. బండ్లు చూసారా సర్రమని వచ్చేస్తూ ఉంటాయి. అంతే, మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు వచ్చిన ఒక 1 నెల రోజులు కొత్తగా ఉంటుంది, తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. కొత్తగా వచ్చే డ్రైవర్లకి నేను చెప్పేది. పాత వాళ్ళకి ఎలాగో ఐడియా ఉంటుంది ఇక్కడ ఎలా నడపాలి ఏంటని. నా కొడుకులు ఎలా నడుపుతారు ఏంటని అందరికీ తెలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. ఇంటికాడ నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఎటు వెళ్తున్నాడో తెలియదు, వాడిని ఓవర్టేక్ చేసేయడం మంచిది. ఇక్కడ నుంచి మనం ఇలాగ కిందికి 40లోకి దిగుతున్నాం అనమాట. ఇప్పుడు 40 అంటే ఇంకా మనకి హైవే లాగా, వీళ్ళకి హైవే అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్? 40 వచ్చి స్పీడు 120 km. 40 నెంబర్ రోడ్ వచ్చి 120 km, 120 కిలోమీటర్స్ స్పీడ్ వచ్చి. ఇది వచ్చి 5 లైన్లు ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5. ఆ లాస్ట్ ఎండ్ లైన్లో లారీలు వెళ్తాయి. ఈ 3 లైన్లో కార్లు వెళ్తాయి. లారీలు లేనప్పుడు కార్లు కూడా వెళ్తూ ఉంటాయి. ఎవరైనా ఊరు వచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్తారనమాట. మనం ఇప్పుడు 3వ లైన్లో ఉన్నాం, 4వ లైన్లోకి వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్లో సబయ కాదు సబయ రైట్ సైడ్లో. ఓకే, షోయిబాన్ వచ్చేసింది సడన్లీ. 11 నెంబర్ రోడ్డు సబయ అది. మనం తిన్నగా వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. ఎక్కడి దాకా? ఒక 8 కిలోమీటర్ల దాకా స్ట్రైట్గా వెళ్ళాలి.
ఇక్కడ కొన్ని కెమెరాలు కూడా ఉంటాయి, చూసుకొని వెళ్ళాలన్నమాట జాగ్రత్తగా. నైట్ టైం రైడు నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. నైట్ ఆర్డర్లు వస్తే నాకు మంచిగా ఇష్టం అనమాట. అందుకే నేను నైట్ రైడ్ చేసినప్పుడు వీడియోస్ తీసుకుంటాను అనమాట. నాకు ఇష్టం అది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను 120 స్పీడ్లో ఉన్నాను. ఆడెంత స్పీడ్లో ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి. ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. వీళ్ళు ఇంకా నాకన్నా తక్కువనే ఉన్నారు. ఈ పక్కన ఉన్నవాళ్ళు థర్డ్ లైన్లో వెళ్ళేటోళ్ళు. నేను సెకండ్ లైన్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఫోర్త్ లైన్లో కూడా వెళ్ళచ్చు, కానీ మీకు వీడియో క్లారిటీగా రావాలని కొంచెం స్లోగానే వెళ్తున్నా. నేను 120 స్పీడ్లోనే వెళ్తున్నా, లేకపోతే 140 అలా వెళ్ళిపోతాను. నాకు తెలిసి ఎక్కడ ఏ కెమెరాలు ఉన్నాయన్నది. తెలియని వాళ్ళకైతే ఇబ్బంది. నాకు తెలుసు కాబట్టి నేను అంత స్పీడ్కి వెళ్ళినా కవర్ చేయగలను ఆ ప్లేస్లో. ఈ పక్కన ఉంది రైట్ సైడ్లో ఉన్నది ఫాదల్ అహ్మది అంటారు. ఓకే, రైట్ సైడ్లో ఉన్నది. మనం దిగంగానే అహ్మద్ నుంచి కిందికి 40 రోడ్ దిగంగానే సబాహియా, తర్వాత ఫాదల్ అహ్మది. ఓకే, దాని తర్వాత అదాన్ హాస్పిటల్. మీకు కనబడుతుంది చూసారా బిల్డింగ్? అదే అదాన్ హాస్పిటల్ అనమాట. దాని వెనక రిగ్గా ఉంటుంది. రిగ్గా అనే ఒక ఏరియా. ఆ రిగ్గా వెనక మహబుల్లా ఉంటుంది. ఓకే, మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి కొత్తగా వచ్చే డ్రైవర్లు ఏరియాలు మీకు తెలిసిపోద్ది ఇక్కడికి వచ్చాక. కాకపోతే మీకు కొంచెం చెప్తున్నాను, అలాగే ఏదో చెప్పాలనిపిస్తుంది చూసావా, అలా చెప్తున్నాను అనమాట. బిల్డింగ్ భలే ఉంది కదా, అదాన్ హాస్పిటల్. అది పెద్దది. లోపలికి వెళ్ళామంటే కనీసం 1 గంట సేపు అన్న పడుతుంది మనం బయటికి రావడానికి. బాగుంటుంది హాస్పిటల్, బాగా చూస్తారు కూడా. మనం సీదా వెళ్ళిపోవాలన్నమాట. మనం అక్కడ పని లేదు అదాన్ హాస్పిటల్ ఇక్కడ, అందుకే సీదా వెళ్ళిపోతున్నాం. లారీ చూసారా 2 లైన్లు వెళ్తుంది. ఒక్కోసారి 3 లైన్లకు కూడా వచ్చేస్తారు లారీ వాళ్ళు. పోలీసు వాళ్ళు చూడకపోతే పర్లేదు, చూస్తే ప్రాబ్లం అంతే. ఇక్కడ రైట్ సైడ్లో చూసారా, ఈ రైట్ సైడ్లో కనిపించే ఏరియా అంతా అదాన్ హాస్పిటల్ దాటాక రైట్ సైడ్లో ఏరియా అంతా హదియా అంటారు. హదియా. ఓకేనా ఫ్రెండ్స్, హదియా. ఏరియా అంతా హదియా అనమాట. ఏరియా పేరు హదియా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే హదియాకి వెళ్ళొచ్చు అనమాట మనం. కానీ మనం ఇప్పుడు హదియాలో పని లేదు కాబట్టి మనం హదియా వెళ్ళాం. నేరుగా వెళ్ళిపోవాలన్నమాట. నేరుగా వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది చూసారా, కనబడుతున్న బోర్డు మీద హదియా అని. 50 నెంబర్ రోడ్ అనమాట అది. దాని తర్వాత హదియా దాటిన వెంటనే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటంగానే రైట్ సైడ్ వచ్చి జాబ్రాలి. ఓకే ఫ్రెండ్స్, జాబ్రాలి ఎగేలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి దహర్ ఉంటుంది. దహర్ ఏరియా పేరు దహర్. ఓకేనా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ దహర్, రైట్ సైడ్ జాబ్రాలి ఎగేలా. మనకి ఇక్కడ కూడా ఏం పని లేదు, సీదా వెళ్ళిపోవాలన్నమాట. ఏదో నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్, వినండి, చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, రోడ్లు చూసారా, ఎవడు అసలు. నేను 100 స్పీడ్లో ఉన్నాను, పక్కన ఒక ట్రక్ వస్తుంది, కారు వెళ్ళిపోయింది, లెఫ్ట్ కొట్టాను. ఇప్పుడు ఇదంతా రైట్ సైడ్ కనిపించేది అంతా జాబ్రాలి, లెఫ్ట్ సైడ్ కనిపించేది అంతా దహర్. ఓకే ఫ్రెండ్స్, దహర్ మైండ్లో పెట్టుకోండి. ఇది పోలీసు వ్యాను వెళ్తుంది, మరి ఎక్కడికో తెలియదు. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎగ్గెల టు జహరా రోడ్ అనమాట. నెంబర్ 7 రోడ్ నెంబర్. మనకు అటు ఏం పని లేదు, ఆ రోడ్లోనే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. జహరా టు ఎగేలా రోడ్ నెంబర్ 7. మనకి దాంతో పని లేదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను, వీడియో పెడతాను. రోడ్ నెంబర్ 7 జహరా టు ఎగేలా. ఆ రోడ్లో వెళ్తే మనకి అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, జహరా వెళ్ళొచ్చు. కానీ మనకి ఇప్పుడు జహరాలో ఏం పని లేదు కాబట్టి, ఎయిర్పోర్ట్లో ఏం పని లేదు కాబట్టి సీదా వెళ్తున్నాం. మనం వెళ్ళాల్సింది కసూర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పక్కన చూడండి, ఈ బస్సు ఇవే ఎక్కువ కార్మికులకు వాడే బస్సులు అనమాట. కార్మికులందరూ
కార్మికుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ బస్సులే వాడతారు ఎక్కువ, ఏసీ బస్సులు. మీకు ఏదో సినిమాలో ఉంటుంది ఏంటంటే ఏదో సినిమాలో ఉంటుంది, మొత్తం మీద అంత ఐడియా రావట్లేదు. ఆ సినిమాలో మీకు చూపిస్తాడు ఆ బస్సులు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే సుబాన్, క్రైన్, కసర్. అర్థమైందా ఫ్రెండ్స్? క్రైన్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి మనకి ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి అదొక గవర్నరేట్, అంటే ఇదొక రాష్ట్రం లెక్క అనమాట. ఇక్కడ నుంచి మన అహ్మద్ దాటేసి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ అనమాట. ఇది ఒక రాష్ట్రం, మన అహ్మదీ అనేది ఒక రాష్ట్రం, ఇది ఒక రాష్ట్రం అనమాట. రాష్ట్రాలు విడిపోయి ఇప్పుడు ఊర్లు కూడా మారిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కసూర్కి వెళ్ళాలన్నమాట. కసూర్ ఈ పక్కన కనిపించేది క్రైన్, కసూర్ పక్క పక్కనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సుబాన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఒక 5-6 దారులు ఉంటాయి. మనకి ఏది దగ్గరగా చూపిస్తే అందులో వెళ్ళాలన్నమాట. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తుంది దారి. ఇది ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నదంతా క్రైన్, ఏరియా పేరు క్రైన్. కొంచెం వెరైటీగా ఉంటాయి పేర్లు ఇక్కడ. ఈ ఊరు పేర్లు అన్నీ వెరైటీగా. ఇదంతా అరబీ కంట్రీ కదా, పేర్లు కూడా అలాగే ఉంటాయి. చూసారా, రోడ్ నెంబర్ 208 క్రైన్ టు కసూర్ సుబాన్ అని ఉంది. అది కూడా దాటేయాలి. ఇప్పుడు మనం దాటేసి ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందు ఒక దారి ఉంటుంది, ఆ దారి నుంచి మనకి రైట్కి వెళ్ళమంటుంది. ఈ రోడ్డు చూసారా మీకు ఎంత విశాలంగా కనబడుతుందో? పెద్ద రోడ్డు ఇది. వెళ్తూ ఉంటే మీకు అసలు భలే అనిపిస్తుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ రోడ్డు ఎక్కితే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఇంకా బండి కట్టినట్టు ఉంటుంది అనమాట. బండికి కొంచెం గ్యాప్ ఉంటుంది, అంతే. వెళ్ళలేం తొందరగా. ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్ తీసేదాకా బస్సులు కానీ అవి కానీ కార్లు కానీ పోలీసు వాళ్ళు వచ్చి కవర్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట. అప్పటిదాకా ట్రాఫిక్ కదలదు. కనీసం ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది ఏదైనా యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ టైంలో. చూసారా, ఇక్కడ నుంచి కసూరు దాటిన వెంటనే అదాన్ ఉంటుంది అనమాట. మనకి ఇదంతా ముబారక్ ఆల్ కబీర్ రోడ్డు 150 రోడ్ నెంబర్ వచ్చి ఇప్పుడు మనం 150 రోడ్ నెంబర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోమంటుంది. మ్యాప్లో చూపెడుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఏరియా తెలిస్తే అక్కడ నుంచి ఏది దగ్గర చూసుకోవాలన్నమాట. ఆ దారిలోనే వెళ్ళాలి. ఎందుకంటే సిగ్నల్స్ అవి ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి కన్ఫామ్గా. నువ్వు ఏదైనా ఏరియాకి వెళ్తున్నావు అంటే ఏ దారిలో వెళ్తే దగ్గరగా వెళ్తాం, ఏ దారిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఫ్రీ రైట్లు ఉన్నాయి, ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయి, ఇవే చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఆ సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ దాటాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి ఫ్రీ రైట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రీ రైట్ కొట్టేసాను నేను. సిగ్నల్తో పని లేదు మనకి. సిగ్నల్తో పని ఉంటే సిగ్నల్ చూసుకోవాలన్నమాట. సిగ్నల్తో పని లేదు, ఎందుకంటే మనం రోడ్ మ్యాప్ చూసుకొని వచ్చాం కదా. ఇప్పుడు మనం తలాతాలోకి వెళ్ళాలి. కసూర్ తలాతా అంటే 3 స్ట్రేట్ 3. ఇక్కడ నుంచి దువార్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్కి వెళ్తే మనకి దువార్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళక ఉందన్నమాట ఇల్లు. ఇంటి నెంబర్ చెప్పను ఎందుకంటే బాగోదు. మీకు ఏరియాలో ఇల్లులు బిల్డింగ్లు ఎలా కనబడుతున్నాయో చూడండి, ఓకేనా? ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఇంచుమించు ₹1 కోటి పైన ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్లు వచ్చి. ఇక్కడ బోర్డులు ఉంటాయి అనమాట. అదిగోండి కనబడుతుందా, కసూర్ 1, కసూర్ 2 అని ప్రతి ఏరియాలో ఉంటాయి అనమాట. 1, 2, 3 అని ఏరియాకి అదిగో బోర్డు చూసారా, దాని మీద నెంబర్లు. మీరు ఏ గతాకి వెళ్ళాలంటే ఏ బ్లాక్కి వెళ్ళాలి, బ్లాక్స్ అని ఉంటాయి. ఈ కసూర్కి వచ్చి 7 బ్లాక్లు ఉన్నాయి. అందులో మనం 3వ బ్లాక్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఇంకొంచెం దగ్గరే ఒక 900 మీటర్స్ వెళ్తే కస్టమర్ ఇల్లు వస్తుంది. కస్టమర్తో మాట్లాడి మేడం ఆర్డర్ ఇచ్చింది అంటే ఓకే తీసుకుంటుంది. డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తుంది, లేకపోతే ఆన్లైన్ పేమెంట్. మనకి ఇంటికాడ ఫోన్పే. ఇప్పుడు ఇతను చూసారా ఎలాగ వెళ్తున్నాడో బైకోడు. చాలా ఇబ్బంది అనమాట. ఇలాంటి బండ్లు తోలుకునే బదులు కారు తోలుకోవడం బెటర్. ఎందుకంటే చూసారా అతను ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో, కార్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్తున్నాడు. చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. తాలాబాద్లోకి మాత్రం రాకండి దయచేసి.
ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఓకే, రిస్క్లో పడతారు మీరు. పలానా రోజు నేను చెప్పానని మీరే గుర్తు చేసుకొని బాధపడతారు. మీకు యూస్ఫుల్ అయితే రండి, నేను ఏమన్నాను, కానీ యూస్ఫుల్ కాకపోతే రాకండి. ఎందుకంటే మీకు ఇంకా అది తప్ప ఇంకా వేరే ఏది తెలియదు అంటే మాత్రం ఇంకా రావాల్సిందే. లేదు మాకు ఇంకా వేరే తెలుసు అంటే వేరే చేసుకోండి, దాని బదులు 100 రెట్లు బెటర్. చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ తాలాబాద్లో డ్యూటీ అంటే. టైంకి తిండి ఉండదు, ఆర్డర్ పడిందంటే బండి మూవ్ చేయాలి, ఎవడొచ్చి కుదుతాడో తెలియదు. బండిని గుద్దినా అక్కడ పోలీసులు ఏమనరు. అంటే బండికి అలౌన్స్లు ఉండదు అనమాట కొన్ని ఏరియాల్లో. ఆ ఏరియాలో బండి గుద్దాడంటే కారోడు ఎవడన్నా వాడికి ఏం ప్రాబ్లం ఉండదు, కారోడికి బండోడికే ప్రాబ్లం అనమాట. అలాగే చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ, కళ్ళారా నేను చూశాను. అంటే చనిపోయిన వాళ్ళని చూడలేదు, కాకపోతే దెబ్బలు తగిలిన వాళ్ళు మాత్రం చాలామంది నేను చూశాను అనమాట. మనం దగ్గరికి వచ్చేసాం. ఇల్లులు చూసారా, బిల్డింగ్లు భలే ఉంటాయి. ఇంటికి 4-5 కార్లు ఉంటాయి చూడండి ప్రతి ఏరియాలో. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక తప్పు అడిగేసాం అనమాట. ఆ లైన్లోకి వెళ్ళాలి. నేను కెమెరా చూసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి మనం ఈ లైన్లోకి వెళ్ళాలన్నమాట. పడవ చూసారా, ఇంటి ముందు పడవ పెట్టుకున్నారు, ఈ లైన్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. మసీద్ అనమాట ఇది కనిపించేదంతా. ఆల్రెడీ నిన్న మొన్న వచ్చాం మనం ఇక్కడికి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిన వెంటనే లాస్ట్కి వెళ్ళాక బిల్డింగ్ చూడండి, లైటింగ్ ఎలా కట్టారు. ఈ కార్లు చూసారా ఎన్ని ఉంటాయో, రోడ్ల మీదనే పార్క్ చేసేస్తారు, ఎవ్వరు అడగరాలని. ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్ ఆర్డర్ ఇచ్చేసి నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. ఓకే, పెట్టాను. ఓకే, ఇలా వస్తాయి ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళాలి మనం. ఓకే, స్టార్ట్ అయిపోయాము. ఆర్డర్ ఇచ్చేసాం మనం. ఆర్డర్ ఇచ్చి స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకోమంటుంది కారు. మనం బ్యాక్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు. అమ్మ వీళ్ళకి పెట్రోల్ తక్కువ, డబ్బులు ఎక్కువ. ఇంటికి చూడండి అందుకే ఎన్ని కార్లు ఉన్నాయో. తింటారు, పంటారు, లెగుస్తారు, డ్యూటీలు చేసుకునేటోళ్ళు డ్యూటీలు చేసుకుంటారు. అది కూడా ఎక్కువ కాదు, ఒక 8 గంటలు 5 గంటలు. అది కూడా ఏం చేసారు, పీకేరు ఏమి. వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, గేమ్ ఆడుకుంటారు, కొంచెంసేపు వచ్చేస్తారు. అదే ఇట్లా డ్యూటీ. నేను డ్యూటీ చేసేటోళ్ళు చూసిందంటే ఒక పోలీసులే ఎక్కువ కనబడ్డారు నాకు. కరెక్ట్గా డ్యూటీ చేస్తారు వాళ్ళనే చూశాను. ఇంకా నేను వేరే ఎవరిని చూడలేదు డ్యూటీ చేసేటోళ్ళని. పోలీసు వాళ్ళు కనబడ్డారు బాగా నాకు. నేను డ్యూటీ చేస్తున్నా అన్నట్టు కనబడ్డోళ్ళు పోలీసులు ఒకలే. వాళ్ళు కూడా ఏదో ఉంటే వెళ్తారు, లేకపోతే లేదనమాట, అలాగే ఉంటారు అనమాట. కొంతమంది బాగానే చేస్తారు డ్యూటీలు. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. బిల్డింగ్లు చూసారు ఎలా ఉన్నాయో. ఆగాలి, వాళ్ళు వస్తున్నారు కాబట్టి. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. కసర్ నుంచి ఎలా లోపలికి వచ్చామో మళ్ళీ అలాగే వచ్చిన దారే వెళ్ళడం బాగా మంచిది అనమాట. మళ్ళీ వేరే ఎటన్నా వెళ్ళామంటే దారి తప్పిపోతాం. నాకు తెలిసి వచ్చిన దారి వెళ్ళడం 100% బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే కొత్త దారికి వెళ్ళామంటే మళ్ళీ అది ఎక్కడికో తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. దువ్వారు కాబట్టి మనం ఆగాలన్నమాట అటు నుంచి వచ్చేటోడికి. ఎవరు రావట్లేదు కదా అని మూవ్ అయిపోయాను. వాడు వచ్చాడు అనమాట డైరెక్ట్గా. రోడ్లు దాటాలంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళకూడదు. పైన బ్రిడ్జిని చూసారు, ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్ళాలన్నమాట. రోడ్డు దాటాలంటే రోడ్లు ఉంటాయి ప్రతిదానికి. రోడ్డు మీద ఒక్కొక్క ప్లేస్లో బ్రిడ్జీలు ఉంటాయి. అక్కడ రోడ్డు దాటేటప్పుడు బ్రిడ్జి మీదనే దాటాలి. రోడ్డు మీద వెళ్తే గుద్దేస్తారు ఎవరొకరు. స్పీడ్లో ఉంటే బండ్లు గుద్దేస్తారు అనమాట. ఈ రోడ్డు స్పీడ్ వచ్చి 45 అని వేసాడు. 45లోనే వెళ్ళాలి. కెమెరాలు ఉంటే చూసుకోవాలి, కెమెరా లేకపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్,
మళ్ళీ ఒక దువ్వారే, మొత్తం 3 దువ్వార్లు వస్తాయి చూడండి వరుసగా మనకి. ఇది ఒక దువ్వారే, మళ్ళీ ముందు ఒక దువ్వారు ఉంది. మీరు ఏ ఏరియాలోకి వెళ్ళినా కువైట్లో మీకు కన్ఫామ్గా కనిపించేటి స్పీడ్ బ్రేకర్లు. సిటీ రోడ్ల మీద ఉండవు, కానీ మామూలుగా విల్లాస్ ఉన్న సైడు, అంటే ఇల్లులు ఉన్న సైడ్ వెళ్తే మాత్రం ప్రతి ఏరియాలో మీకు అవి కనబడుతాయి కన్ఫామ్గా. ఇక్కడ చూడండి ఒక అతను కూర్చొని ఇది అమ్ముకుంటున్నాడు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి, దువ్వారు తిరుగుతున్నాం చూడండి. తిరిగి లెఫ్ట్కి వెళ్తాం అన్నమాట. ఇది కూడా కసూర్, ఇది అంత ఏరియా. ఇంకా కసూర్ దాటలేదు మనం. ఈ రోడ్లో కెమెరా ఉంది, సిగ్నల్ కాడ మనం చూసుకుని ఆయన కూడా వచ్చేస్తున్నాడు. సిగ్నల్ పడిపోయి ఉంది అడిగి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళాం కదా. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చి 80 స్పీడ్. కసూరు క్రైన్ రోడ్ అంటారు దీన్ని. మీకు ఇంతకుముందు చెప్పిన కింద ఉంటుంది చూడండి ఏరియా, బ్యాక్ సైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది రోడ్ నెంబర్ 208 రోడ్ నెంబర్ ఇది. సుబాన్ టు కసూరు క్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సిటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. కానీ మనం సిటీ సైడ్ వెళ్ళకూడదు, మనం ఫాహిల్ సైడ్ వెళ్ళాలి, అహ్మదీ సైడ్ వెళ్ళాలి. మనది అహ్మదీ కాబట్టి మా ఊరు వచ్చి ఇక్కడ అహ్మదీ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి మేము లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే సిటీకి వెళ్ళే రోడ్లో వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే మన ఇంటికి వెళ్ళే దారిలో వెళ్తాం అన్నమాట. కార్లు చూసారు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ ఉన్నాయి అంటారా, అంతటా ఉన్నాయి. ఇప్పుడు కార్లు ఎవరు కొనట్లేదు ఫ్రెండ్స్, అందరు కొనుక్కుంటున్నారు. మిడిల్ క్లాస్ అతను కూడా కారు కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు కారు ఒక ఇంటికి కారు ఉంటే అంటే అదొక అందం. ఎట్లా బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కానీ బండ్లు ఎవరు కొనట్లేదు. ఇప్పుడు అందరు కార్లు కొనుక్కుంటున్నారు అనమాట. బండ్లు అంటే ఎవరు కొంటున్నారంటే యూత్ ఉంటుంది, యూత్ అంతా బండ్లు కొంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అహ్మదీ రోడ్ 40 బోర్డు ఉంది చూడండి. ఆ సైడ్ నుంచి బండ్లు వస్తూ ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడు ఎలా వచ్చేస్తాడు మీదికి దున్నపోతు. ఆగడాడికి వచ్చి ఆగదన్నమాట. అడిగి ఆడు వెళ్ళేదాకా ఆగలేడు. ఆడు దూసుకొని వెళ్ళిపోతాడు చూడు. ఇప్పుడు దాటిచ్చేస్తాడు చూడండి బండి. ఆగిడు ఎందుకు ఇక్కడ, మరి ఏమైంది వాడికి, ఆగినట్టుంది వచ్చా. ఇక్కడ నుంచి మనం సీదా వెళ్ళిపోవాలన్నమాట, ఇంకెక్కడ ఆగకుండా వెళ్తూనే ఉండాలి. 40 నెంబర్ రోడ్డు స్పీడ్ 120, మీకు ఐడియా ఉంటుంది, ముందే చెప్పేసాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మంచిగా నీట్గా అంతుంది అనమాట బండ్లు. 120 స్పీడ్, 130, 140, 160 కూడా వెళ్ళేటోళ్ళు ఉన్నారు రోడ్డు మీద స్పీడ్. 120, 180 అన్ని స్పీడ్లు ఇక్కడ చూడొచ్చు. వచ్చినా కూడా రోడ్డుకి అలాగ ఇటు అటు పాములాగా తిప్పుకుంటూ తీసుకెళ్తారు బండిని. ఇప్పుడు అలాంటి వాళ్ళు కొంచెం కనబడట్లేదు నాకు. ఇంతకుముందు అయితే బాగా కనబడేటోళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గినారు అనుకుంటున్నాను. పోలీసులు కూడా బాగా తిరుగుతున్నారు అనమాట. అందుకే స్టంట్లు చేస్తారు బండ్లతోటి, కార్లతోటి స్టంటింగ్లు. చూడు ఎంత స్పీడ్లో ఉన్నాడు రా ఆయన. ఈడంతే ఉన్నాడు. కెమెరా లేని కాడ తొక్కుతారు, ఇంకా మట్టానికి పట్టుకుంటారు. సీదా వెళ్ళిపోతాం, మన ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఎగేలా దహర్, ఓకే, జహరా రోడ్డు కూడా వెళ్ళచ్చు రైట్కి వెళ్తే. మనం వచ్చేటప్పుడు ఎలా చెప్పానో సేమ్ వెళ్ళేటప్పుడు కూడా అంతే అనమాట. వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి రైట్లో వచ్చేటి లెఫ్ట్లో వస్తాయి, లెఫ్ట్లో వచ్చేటి రైట్లో వస్తాయి అనమాట, అంతే.
ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అక్కడ పెట్టాను చూడండి వీడియోలో. ఫస్ట్ స్టార్టింగ్ బాగా చెప్పాను అనమాట. ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ కార్ చూసారా, ఫ్రాడో, ల్యాండ్ క్రూజర్ ఫ్రాడో. ఎదరలేదు హోండా సిటీ. మనది వచ్చి కారు కియా. 120 స్పీడ్లో ఉన్నాం కరెక్ట్గా. లైటింగ్లు చూసారు ఎలా ఉన్నాయో ఏరియాలో. మొత్తం అన్ని ఎల్లో లైట్లో ఉంటాయి. కువైట్ మొత్తం ఎల్లో లైట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే దహారు, జాబ్రాలి 2 ఏరియాలకు వెళ్ళొచ్చు అనమాట రైట్కి వెళ్తే. ఇక్కడ నుంచి ఆ రోడ్డు, రైట్ సైడ్ రోడ్డు. కానీ మనకు అటు ఏం పని లేదు కాబట్టి రోడ్డు మారుద్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి దహారు, రిగ్గా, హదియాకి వెళ్ళొచ్చు అనమాట ఇలాగా ఈ రోడ్డు పక్కన. మనం ఇప్పుడు అదాన్ నుంచి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను. ఆ రోడ్డు బాగుంటుంది. ఆ రోడ్లో వెళ్దాం, మీకు చూపెడతాను. ఆ రోడ్డు కూడా ఎప్పుడు వెళ్ళిన రోడ్లో వెళ్తే ఏం బాగుంటుంది, కొత్త రోడ్లు వెళ్దామని. ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళిపోతే దహార్కి వెళ్ళిపోవచ్చు అనమాట. దహార్కి ఒక 2-3 దారులు ఉంటాయి. 2 దారులు ఉంటాయి మ్యాక్సిమం. 3 దారులు ఉంటాయి. ఇవి 2 మీకు కనబడ్డాయి ఇప్పుడు. అంటే ఎవరికి దగ్గరకు ఉంటే అక్కడ అటు నుంచి వెళ్తారనమాట. మా కారు వచ్చి 120 స్పీడ్ నడుస్తుంది. ఓకే, అందరు ఈ లైన్లోనే ఎక్కువ వెళ్తారు ఫ్రెండ్స్. 3rd లైన్లో, నేను ఎక్కువ 4th లైన్లో 3rd లైన్లోనే వెళ్తాను అనమాట. ఇక్కడ చూసారా, ఫాదర్ అహ్మద్ టు రిక్కా అదాన్ అని ఉంది. అదాన్ హాస్పిటల్ అని. మన అటు కాదు ఇప్పుడు వెళ్ళాల్సిందే, వేరే దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్దాం అనమాట. బాగుంటుంది వ్యూ. ఓకే, చీకట్లో మీకు ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. పెట్రోల్ బంకులు మాత్రం 2 కంపెనీలు ఉంటాయి. ఆల్ఫా ఒకటి, కేఎంపీసీ ఒకటి. ఈ 2 కంపెనీలు అయితే నాకు కనబడ్డాయి. మిగతా ఏమున్నా నాకు తెలియదు. ప్రస్తుతానికి నాకు ఆ 2 కంపెనీలే కనబడ్డాయి కువైట్లో. కేఎంపీసీ, ఆల్ఫా, ఈ 2. ఇప్పుడు మనం 211 రేట్ ఎక్కుదాం. అహ్మద్ వెళ్ళేది బాగుంటుంది రోడ్డు. మగువా గేట్కి వెళ్ళేది అనమాట రోడ్డు. అది మీకు చూపిస్తాను. అది భలే ఉంటుంది రోడ్డు. లైటింగ్ కూడా బాగుంటుంది. కెమెరాలు 80 స్పీడ్. అది కొంచెం జాగ్రత్తగా 80 స్పీడ్లో వెళ్దాం మనం. ఓకే, మీరు చూడండి, నైటు చీకట్లో వీడు పడవట్టుకు వెళ్తున్నాడు చూడండి. వీడు కనబడుతుందా? దొంగ నాకు ఎవరైనా టచ్ చేస్తే అంతే, ఎగిరిపోద్ది పడవ. ఆడు కూడా ఎగిరిపోతాడు. నైట్ టైం చేస్తారు అలాంటి పనులు వీళ్ళు. పొద్దున్నంతా ఇంటికాడ వండుకొని నైట్ పడవ తీసుకొని బయటకు వెళ్తారు. ఇది 211 ఫ్రెండ్స్ రోడ్డు. మగువా గేట్ అంటారు. మగువా గేట్ అంటే అదొక కేఎంపీసీకి సంబంధించింది, పెట్రోలియం కంపెనీకి సంబంధించిన గేట్ అనమాట. ఆ గేట్ నుంచి అదాన్ హాస్పిటల్, రిగ్గా, ఓకే, స్ట్రేట్కి వెళ్ళిపోతే మహబూబ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇప్పుడు మగువా గేట్ సైడ్ వెళ్తున్నాం. అహ్మద్కి వెళ్ళాలంటే ఇది ఒక దారి, ఇలా కూడా వెళ్ళచ్చు. కానీ రోడ్డు కొంచెం గంభీరంగా ఉంటుంది అనమాట, చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ రాసేది చూడండి, న్యూ నార్త్ అల్ అహ్మదీ డ్యూయల్ డ్రింక్ అని. ఈ ఇక్కడ నుంచి రైట్ సైడ్ మొత్తం అన్నీ టెంట్లు వేసుకొని చలికాలం అంతా ఉంటారనమాట. ఈ పక్కన రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కూడా వేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు వేయలేదు లేండి ప్రస్తుతానికి. ఈ రోడ్డు చూసారా, మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది ఈ రోడ్డు. ఈ రోడ్లన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు ఇటు నుంచి వెళ్తారనమాట. కెమెరాలు కూడా ఉంటాయి. 80 స్పీడ్ దాటితే టప్పని కొట్టేద్ది అనమాట. అక్కడ చిన్న చిన్న లైట్లు కనబడుతున్నాయి చూసారా మీకు రైట్ సైడ్లో. ఈ కువైట్ వాళ్ళు నైట్ మీకు ఎడారిలో ఉంటారని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట, ఈ సైడ్లోనే. ఆ కనపడే లైట్లు అవన్నీ అయ్యే వాళ్ళ చిన్న చిన్న రూములు ఉంటాయి అనమాట. రూములు కట్టుకొని అక్కడ ఎంజాయ్ చేస్తారు నైట్ టైము. ఇప్పుడు మనకు అటు సైడ్ పని లేదు కాబట్టి వెళ్ళలేదు. మీకు చలికాలం వచ్చినప్పుడు ఆ వీడియో పెడతాను. ఓకే, కన్ఫామ్గా ఏదో ఒక రోజు ఆ వీడియో పెడతాను కన్ఫామ్గా. ఉంటుంది, ఒకటి ఉంటుంది, పాత వీడియో ఉంటుంది చూడండి, మీకు కనబడితే. షార్ట్స్లో ఉండదు షార్ట్లో ఒకటి ఉంటుంది పెట్టాను, వీడియో కూడా ఒకటి పెట్టాను.
నచ్చితే చూడండి, లైక్ చేయండి. ఓకే, ఈ రోడ్ స్పీడ్ వచ్చి 80. కెమెరాలు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. మొత్తం అన్ని ఎల్ఈడి లైట్లు పెట్టారు చూసారా ఈ రోడ్డు. అన్ని రోడ్లకి పసుపు లైట్లు ఉంటాయి, ఈ రోడ్డుకి మాత్రం ఎల్లో లైట్లు, వైట్ లైట్లు అనమాట, ఎల్ఈడి లైట్లు. మీకు రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే మొత్తం అన్ని ఆయిల్ ట్యాంకర్లు అనమాట. ఆయిల్ నిల్వ చేసుకునే ట్యాంకర్లు ఉంటాయి చూసారా. మొత్తం ఎక్కడెక్కడి నుంచో వచ్చింది, కువైట్లో ఎక్కడెక్కడి నుంచో ఆయిల్ అంతా వచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు ట్యాంకర్లలో పెట్టి. అది ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఫాహీల్ వెళ్తుంది. ఫాహీల్ వెళ్ళి అక్కడ షిప్పుల్లో లోడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడంతా రిఫైనరింగ్ అన్నీ చేస్తారు. క్రూడ్ ఆయిల్ని మామూలుగా రిఫైనరీ చేసి పంపాలంటే డీజిల్గా చేసి పంపుతారు, కిరోసిన్గా చేసి పంపుతారు, తారుగా చేసి పంపుతారు, అన్ని రకాలుగా చేసి పంపుతారు అనమాట. ఓన్లీ క్రూడ్ ఆయిలే పంపాలంటే క్రూడ్ ఆయిల్ కూడా పంపుతారు అనమాట. అలాగనమాట ఇక్కడ అన్ని రిఫైనరీస్ ఉంటాయి, అందులో నింపుకుంటారు అనమాట. స్టోరేజ్ అనమాట ఇది. అహ్మదీ అనేది ఆయిల్కి, మొత్తం కువైట్లో ఉన్న ఆయిల్ అంతటికి స్టోరేజ్ అహ్మదీ. ఆ ఏరియాలో నేను ఉండేది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సీదా నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక దువ్వార వస్తుంది, ఆ దువ్వార నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. మధ్యలో కనబడుతున్నాయి చూసారా చెట్లన్నీ, ఇవన్నీ ఖర్జూర చెట్లు. మీకు షార్ట్ పెట్టాను చూడండి, ఉంటుంది షార్ట్ ఒకటి ఉంటుంది. రైట్ సైడ్లో ఉన్నాయన్నీ తుమ్మ చెట్లు అనమాట. తుమ్మ చెట్లు అంటారు, కంప చెట్లు అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. నేను తెలంగాణలో నేను ఎక్కువ ఉన్నా కాబట్టి నాకు తుమ్మ చెట్లు అనే ఐడియా. ఓకే, తుమ్మ చెట్లు అంటారు వీటిని ఎక్కువ, తుమ్మ చెట్లు, కంప చెట్లు అంటారు. మరి ఆంధ్రాలో నాకు ఏమంటారో తెలియదు, కానీ తెలంగాణ మాటలో తుమ్మ చెట్లు అంటారు. మనం ఇక్కడ నుంచి సీదా వెళ్తే మగువ గేట్కి వెళ్తాం, కాకపోతే మనం ఇప్పుడు సీదా వెళ్ళకూడదు, అహ్మదీకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి దువ్వార నుంచి లెఫ్ట్ కొడితే అహ్మద్ అనమాట. ఈ రోడ్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు సిటీ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఎలా పెడితే కెమెరా కనబడుతుంది అనమాట. సిటీ వ్యూ వస్తుంది చూడండి, కనబడితే ఎంజాయ్ చేయండి. ఓకే, అదాన్ హాస్పిటల్ అన్నీ కనబడతాయి అనమాట. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. ఓకే, మర్చిపోకండి. వీడియో ఎండ్ చేసేటప్పుడు చెప్తాను, సిటీ వ్యూ అంత కనబడట్లేదు, నాకు తెలియట్లేదు, కానీ ఈ పక్క అంతా ఖాళీ స్థలం వదిలేసారు. ఇవన్నీ తుమ్మ చెట్లే మీకు కనబడేటి అన్నీ. ఓకే, చూసారా, అక్కడ నుంచి సిటీ వ్యూ బాగా కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు మనకు అంత టైం లేదు. నైట్ టైం వచ్చి 11:16 నైట్ PM అవుతుంది ఇక్కడ కువైట్లో. ఇండియాలో ఎంత అవుతుందని అడుగుతారేమో, ఇండియా టైం కూడా చెప్తాను ఉండండి. ఇప్పుడు ఇండియా టైం వచ్చి 1:44 అవుతుంది నైట్. మీరు అందరూ పడుకొని ఉంటారు ఈ టైంలో. వీడు ఎవడో జాగింగ్ చేస్తున్నాడు, మీరు అందరూ పడుకొని ఉంటారు. ఇంచుమించు 15 నిమిషాలు తక్కువ 2 అవుతుంది ఇంటికాడ, అంటే తెల్లారింది. ఇక్కడేమో నైటు 11:16 అయింది టైము. ఓకే, అలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దూరం ఉంది, ఒక 2 కిలోమీటర్లు అయితే నా రూమ్ వచ్చేది అనమాట, మా ఇల్లు. డబ్బులు అప్పచెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. ఈరోజు నా కలెక్షన్ ఎంత తెలుసా? ఈరోజు నేను ఆర్డర్లు ఎంత డబ్బు సంపాదించింది తెలుసా? ఆర్డర్లు చెప్తాను, ఒక్క నిమిషం. ఈరోజు నేను 70 అంటే చేతికి వచ్చిన డబ్బు కేనేట్ అంటే ఆన్లైన్ కాకుండా చేతికి వచ్చిన డబ్బు నాకు 74 కేడీలు అనమాట. 74 కేడీలు ఇంటూ 270. 270 అంటే ఎంత వచ్చిందంటే, నేను ఇక్కడ లెక్కేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. 74 ఇంటూ 270 ఇంచుమించు ఈ ఒక్కరోజు నేను 20,000 దగ్గర 20,000 రూపాయల ఆర్డర్లు ఇచ్చాను అనమాట. మొత్తం నేను ఈరోజు ఇచ్చిన ఆర్డర్లు ఎన్ని తెలుసా? అది కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ఈరోజు నేను ఇచ్చిన ఆర్డర్లు 2 కేనెట్లు అనమాట, అంటే 2 ఆన్లైన్ ఆర్డర్లు. అవి కాకుండా ఉట్టి డబ్బులు వచ్చినాయి అయితే 12 ఆర్డర్లు వచ్చినాయి. 12 ఆర్డర్లకి డబ్బులు వచ్చినాయి నాకు. ఈ 12 ఆర్డర్లకి మన ఇండియా డబ్బు వచ్చి 20,000 వచ్చింది. ఇక్కడ డబ్బు వచ్చి 74 కేడీలు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా హాస్పిటల్ రైట్ సైడ్, అహ్మదీ హాస్పిటల్ బాగా చూస్తారు. న్యూ హాస్పిటల్, ఓల్డ్ హాస్పిటల్ అక్కడెక్కడో ఉంటుంది లోపలికి. అది కూడా దగ్గరే, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు అక్కడ ఏం పని లేదు. మన పని ఉంటే ఆర్డర్ ఇవ్వడం, రావడం. టైం అయిపోయింది కాబట్టి అది డబ్బులు ఇచ్చేసి మనం అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలన్నమాట.
టిప్స్ ఎంత వస్తాయి అని అడుగుతారేమో. ఒకరోజు 500 రావచ్చు టిప్స్, ఒకరోజు 200 రావచ్చు, ఒకరోజు 100 రావచ్చు, ఒకరోజు 50 రూపాయలే రావచ్చు. అవి ఇక్కడ వచ్చే టిప్స్ అనమాట. అంటే నేను చెప్పేది ఇండియా కన్వర్టెడ్ చేస్తున్నా. 50 రూపాయలు రావచ్చు, 150 రూపాయలు రావచ్చు, 500 రావచ్చు, చెప్పలేం. ఒకరోజు 700 కూడా రావచ్చు, చెప్పలేం. 1000 రూపాయలు కూడా రావచ్చు టిప్స్. అలా వస్తాయి అనమాట. మన టైం బాగుంటే టిప్స్ ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. కనీసం ₹1 ఇచ్చినా హ్యాపీగా, ఏమి ఇవ్వకపోయినా కొన్ని నీళ్ళు ఇచ్చినా హ్యాపీగా తీసుకొని తాగుతారు. డెలివరీ బాయ్స్కి కనీసం కొన్ని నీళ్ళు ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా. ఎందుకంటే ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా కొన్ని వాటర్ ఇచ్చినా హ్యాపీగా తీసుకొని తాగుతారు అనమాట. ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూసారా, ట్యాంక్స్ అనమాట. అవి వాటర్ ట్యాంకులు. అహ్మదీ మొత్తానికి అయ్యే వాటర్ ట్యాంకులు. సిగ్నల్ పడిపోయి ఉంది, సిగ్నల్లోనే కొట్టేద్దాం మనం, లేకపోతే మళ్ళీ రెడ్ సిగ్నల్ పడిపోతే. మనం ఇంచుమించు దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎవరిది ఎప్పుడు పడుతుందా అని చూస్తారు వాళ్ళు. ఇదే ఎక్కువ ఉంటుంది, మనం వచ్చేదే సిగ్నల్ ఎక్కువసేపు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. నా వీడియో ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా వీడియో ఎంతగానో చూసారంటే, మీరు భరించారంటే నిజంగా మీకు కోయిట్ రావాలనే అనుకుంటున్నారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుసుకుందాం. ఇక్కడ నుంచి ఆపేస్తాను వీడియో. బాయ్ బాయ్.